వాలంటీర్లు పచ్చడి బాబు ఉగాది దగా 2.66 లక్షల మంది బతుకుల్లో చేదు ఎన్నికల ముందు సూపర్ 6 సహా ఎన్నో హామీలు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ వేతనం 5,000 నుంచి 10,000 వరకు పెంచుతామని ఊరింపు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన వైనం ఆ తర్వాత సూపర్ 6 సహా హామీలన్నింటిపై దాటవేత ధోరణి మొదటి నెల నుంచే వాలంటీర్లకు విధులు అప్పగించకుండా మోసం ఈ వ్యవస్థ 2023 నుంచే మనుగడలో లేదంటూ మాట మార్పు 2024 జూన్ వరకు టంచన్గా వేతనాలు అందుకున్న వాలంటీర్లు సర్కారు తీరుతో రోడ్డున పడిన 2.66 లక్షల కుటుంబాలు 10 నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళన పట్టించుకొని ప్రభుత్వం చిరు జీవితాలతో చెలగాటం ఇక్కడ ఇచ్చారు. ఇదిగో బాబు ఈనాడులో నీ ఉగాది హామీ. సరిగ్గా ఏడాది కిందట టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలో చంద్రబాబు మాట్లాడుతూ వాలంటీర్లను తొలగించము, గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000 వరకు పెంచుతాము అని ప్రకటించారు. కానీ గద్దెనెక్కిన తర్వాత వాలంటీర్లను నిండా ముంచేశారు. ఇక్కడ ఈనాడులో అయితే అప్పుడు ఏదైతే వచ్చిందో దానికి సంబంధించిన క్లిప్ న్యూస్ పేపర్ క్లిప్ పెట్టి కూడా వార్త ఇచ్చారు. వాలంటీర్లకు ఈనాడులో న్యూస్ వచ్చింది. వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు, సామాజిక పెన్షన్లు 4,000కు పెంపు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. ఉగాది వేడుకల్లో తెదేపా అధినేత చంద్రబాబు కీలక ప్రకటన. సో ముఖ్యంగా ఇక్కడ ఇచ్చారు. ఉగాది సందర్భంగా గ్రామ వార్డు వాలంటీర్లకు తెదేపా అధినేత చంద్రబాబు తీపి కబురు చెప్పారు. తెదేపా అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తొలగించబోమని మరోసారి స్పష్టం చేస్తూనే వారికి ఇప్పుడున్న 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని ప్రకటించారు. అది ప్రారంభమేనని, వారిలో నైపుణ్యాలు పెంచి ఇంటి వద్దే ఉంటూ 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించుకునేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. మరి ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు? మీరే చెప్పారు. కొద్ది రోజుల క్రితం విజయవాడలో పెద్ద ఎత్తున వాలంటీర్లు ధర్నా చేశారు. దానిపైన ఏమీ స్పష్టత ఇవ్వకపోతే కనుక సీఎం గారి ఇంటి ముందు కూడా ధర్నా చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయినా వాలంటీర్ వ్యవస్థ మీద మీరేం పట్టించుకోలేదు. గత ఏడాది ఉగాది రోజున మీరు ఉగాది తీపి కబురు అని చెప్పి మీరు ఏదైతే వాలంటీర్లకి చెప్పారో వాలంటీర్ వ్యవస్థని తొలగించబోము, 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతాము, అంతేకాదు నైపుణ్యాలని పెంచి కూడా మీరు ఇంటి దగ్గరే ఉంటూ 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించుకునేలాగా తీర్చిదిద్దుతామని ఇంత చక్కగా చెప్పారు. మరి ఇప్పుడేమైంది? ఒక సీఎంగా ఉండి అలా మాట మార్చడం ఏంటి? అసలు అర్థమవుతుందా మీకు ఇప్పటికైనా? అసలు 2023 నుంచి వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్తున్నారే, మరి 2023 నుంచి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే 2024 జూన్ వరకు ఎందుకు వాలంటీర్లు జీతాలు తీసుకున్నారు? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లో ఆందోళన చేస్తుంటే లేదు, వాలంటీర్లకు వాళ్ళ స్కిల్స్ పెంచి అంటే ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వాలన్న దానిపైన ఆలోచిస్తున్నాము. సో వాళ్ళకైతే కనుక మేము అన్యాయం చేయము అని చెప్పి కూడా మాట్లాడారు. లోకేష్ గారు అయితే అంటే ఒక వార్తా కథనంలో నేను చూసింది, వైసీపీ హయాంలో వాలంటీర్లను నియమించారు. సో జగన్ వాలంటీర్లను పెడితే వాళ్ళని మన ఎత్తిన పెట్టుకోవాలా అని చెప్పినట్టు ఒక వార్తా కథనం అయితే కనుక కొద్ది రోజుల క్రితము సోషల్ మీడియాలో వచ్చింది. మరి అంటే ఒక గవర్నమెంట్లో నియామకమైన వాళ్ళు మరో గవర్నమెంట్లో పని చేయకూడదా? చేస్తే తప్ప? వాళ్ళు ఏం పాపం చేశారు? ఉద్యోగులు 5,000 రూపాయలు వేతనం ఇస్తున్నారు. ఇప్పుడు ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత పెరిగిపోయాయి. అలాంటి సమయంలో మీరు 5,000 రూపాయలు ఇచ్చేదాన్ని 10,000 ఇస్తామన్నది మీరే, నైపుణ్యాలు పెంచుతామన్నది మీరే. ఇక్కడ ఇచ్చారు చిరు జీవితాలతో చెలగాట మాడుతున్నారు అని. మరి ఎందుకు అంత చిన్న జీవితాల చెలగాట మాడుతున్నారు? నిజంగా చెలగాట మాడుతున్నారు. మాటలు అదేంటి, ఊరు గొప్ప పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మీరు చెప్పిన మాటలు చాలా ఘనంగా చెప్పారు. అమల్లో చేస్తున్నది మాత్రం ముఖ్యంగా వాలంటీర్ల విషయంలో అవ్వచ్చు, మహిళా భద్రత విషయంలో అవ్వచ్చు, రైతు సంక్షేమంలో అవ్వచ్చు, మీరు చేతల్లో చేస్తున్నది అయితే కనుక చాలా 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 తక్కువ. మీకు ఎందుకు అంత చిన్న చూపు అర్థం కావట్లేదు? అంటే జగన్ హయాంలో నియమించారని వాలంటీర్ వ్యవస్థ మీద కోపమా, లేకపోతే వాలంటీర్ వ్యవస్థ ఎందుకు అవసరం లేదు అన్నదా మీ భావన? ఏంటి అసలు వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్లని ఎందుకు మీరు సంవత్సరం అయిపోయింది అంటే మీరు అప్పుడు ఇచ్చినది ఇది, అంటే మీరు అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది కదా, మరి ఏంటి మీ సమస్య ఏంటి? వాలంటీర్లని కొనసాగించడానికి పోనీ వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తామని కూడా అన్నారు మీరు ఒకసారి. మరి ప్రత్యామ్నాయ మార్గం కూడా చూపించలేదు. ధర్నా చేస్తే దాని మీద కూడా మీరు ఏం చెప్పట్లేదు. ఏం డిప్యూటీ సీఎం గారు 30,000 మరి వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థలో 30,000 మందికి పైగా మహిళలు కనిపించకుండా వెళ్ళిపోయారు, మేము వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొస్తామన్నారు కదా, ఎక్కడ తప్పిపోయారు? ఎక్కడ తీసుకొచ్చారు? అసలు తప్పిపోయారా? తప్పిపోతే కదా మీరు తీసుకురావడానికి. అంటే
ఎన్నికల కోసము అధికారంలోకి రావడం కోసం ఇష్టం వచ్చినవన్నీ చెప్పేస్తారా? అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మేమా ఏమన్నా అన్నామా అన్నట్టు అట్లా ఉంది మీ ప్రవర్తన. ఈ ఈ అభిప్రాయాలు నేను చెప్తున్నవి కాదు. ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఆ వాలంటీర్లు జనాలు అనుకుంటున్న గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో మాట్లాడుకుంటున్నవి. వాలంటీర్స్ ఉంటే నెల నెల 1వ తారీఖు వచ్చి చక్కగా పెన్షన్ ఇచ్చేవాళ్ళు. రేషన్ కార్డు అవ్వచ్చు, ఆధార్ కార్డు అవ్వచ్చు, ఒకదానికి ఒక కార్డు లింక్ అవ్వచ్చు. ఏ సమాచారం ఉన్నా కూడా చాలా చక్కగా తెలిసేది. ఇప్పుడు అట్లా లేకపోవడం వల్ల అంటే మళ్ళీ ఎవరిని కలవాలి, లేదా మళ్ళీ మండల ఆఫీసులకు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి, ఇది అలవాటు అయిపోయింది. వాలంటీర్ వ్యవస్థ ఏదున్నా కూడా వాళ్ళే డౌట్స్ క్లియర్ చేసేవాళ్ళు అని చెప్పేసి గ్రామాల్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇక వాలంటీర్లు ఈ జాబ్ చేస్తూ ఈ జాబ్కి అలవాటు అయిపోయి వాళ్ళ పనులు ఏమన్నా ఉంటే అవి చూసుకుంటూ ఈ గవర్నమెంట్ ఏదైతే కనుక ప్రజలకి చేరవేయాలనుకుంటుందో, అసలు ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధిలాగా ఉండేవాళ్ళు వాలంటీర్స్ ఉన్నప్పుడు. చాలా మంది ఇదే అనుకున్నారు. మన వాలంటీర్ వ్యవస్థ మీద కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అప్పట్లో ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా కరోనా టైంలో గుర్తు చేసుకోండి వాలంటీర్ వ్యవస్థ ఎంత ఉపయోగపడిందో. మరి ఎందుకు వాలంటీర్ల మీద మీ చిన్న చూపు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. చిన్న చూపే ఎందుకు ఈ పదం వాడాల్సి వచ్చిందంటే, వాళ్ళు రకరకాల రూపాల్లో వాళ్ళ బాధని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మీరు పట్టించుకోకుండా, ఏది ఇప్పటికి వరకు వాళ్ళకి ఒక కరెక్ట్ గా ఏది చెప్పకోకుండా, అంటే సరే వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే వాలంటీర్లుగా చేశారో మీకు ఇదిగో ఈ జాబ్ ఇస్తున్నాం ప్రత్యామ్నాయంగా, అది చెప్పట్లా, లేదా ఇంకొకటి చేస్తున్నాం, ఏమి క్లారిటీ ఇవ్వకోకుండా మీరు ఎందుకు వాళ్ళని ఇది చేస్తున్నారు? వాళ్ళు చేసిన పాపం ఏంటి? అంటే జగన్ వైసీపీ హయాంలో వాళ్ళను రిక్రూట్ అవ్వడం వాళ్ళు చేసిన పాపమా? వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎంత లాభం చేకూరింది అన్నది ఒకసారి గమనించండి. మీరు ఎవరి ప్రభుత్వ హయాంలో ఎవరు నియమితులయ్యారు అన్నది పక్కన పెట్టండి. అంటే మీ ఉద్దేశం వైసీపీ హయాంలో చేశారని కంటిన్యూ చేయడం ఇష్టం లేదా? ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. లేదంటే కనుక వాలంటీర్ వ్యవస్థే అవసరం లేదు, ఉన్న వాళ్ళే చూసుకుంటారు అన్నదా మీ ఉద్దేశం? ఈ రెండిట్లో ఏదో మీ ఉద్దేశం మాకైతే తెలియదు, కానీ మొత్తానికి అన్యాయం అయిపోతున్నది వాలంటీర్లు. పోనీ మీరేమైనా ఎన్నికల ప్రచారం అప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుకోకుండా, వాలంటీర్లకి మేము శాలరీ పెంచుతామని చెప్పకోకుండా ఇలాంటివన్నీ ఏమైనా చేశారా? పోనీ మీరు అప్పుడు ఇలాంటి వాలంటీర్ల మీద ఏ వ్యాఖ్యలు చేయకోకుండా మామూలుగా ఉండి, ఇప్పుడు మీరు మేము ఈ చర్య వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు, ఉన్న వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి మీరు మాట్లాడినా దానికి అర్థం ఉంది. మీరే అన్ని చెప్పి, మీరే ఆశలు కల్పించి, మీరే అన్ని చేసి ఇప్పుడు చేతులు దులుపుకుంటామంటే ఎలా కుదురుతుంది? దీనిపైన చంద్రబాబు నాయుడు గారు, మీరు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారో, మీరు వాలంటీర్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మన తెలుగు పండుగ, కొత్త పండుగ ఈ రోజు నుంచి ప్రారంభం. ఈ సంవత్సరంలో అయినా సరే వాళ్ళకి బాధను మిగిల్చకుండా ఇప్పటి నుంచి అయినా వాలంటీర్ల విషయంలో వాళ్ళకి అనుకూలంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సూపర్ 6 అమలు చేయగలనే అనుకున్నా, బయట నుంచి చూస్తే చేయగలను అనిపించింది. అందుకే ఎన్నికల ముందు హామీలు ఇచ్చా. ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. 9.74 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. వాటికి వడ్డీలు కట్టాలి. అప్పు చేసి పథకాలు ఇవ్వలేము. టీడీపీ ఆవిర్భావ వేడుక సభలో సీఎం చంద్రబాబు బయట నుంచి చూసి ఇవ్వగలను అనిపించిందంట హామీలు. అందుకనే ఎన్నికలకు ముందుకు హామీలు ఇచ్చారంటే ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, ఇప్పుడు అప్పులు చేసి పథకాలు అయితే ఇవ్వలేము అని చెప్పేసి టీడీపీ 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో చెప్పారు అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వార్త ఇచ్చారు. మరి ఏదైతే హామీలు ఇవ్వలేము అని మీరే చెప్తున్నారు కదా, అంటే ఇక్కడ వార్తా కథనంలో ఇచ్చారు. మరి మీరు చాలా 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 సీనియర్, అనుభవజ్ఞులు, చాలా మేధావి, మీరు చాలా తెలివైన వారు, 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తి. మీరు సీఎంగా చేశారు. ఇంతకు ముందు కూడా మీకు సీఎంగా చేయడం ఇదేం ఫస్ట్ టైం కాదు. మీరు ఇప్పటి వరకు 3 దఫాల్లాగా సీఎంగా చేశారు. మరి మీరే ఇలా అంటే, అసలు మీరు ఎన్నికల్లో మీ మేనిఫెస్టో రిలీజ్ చేసి హామీలు ఇచ్చినప్పుడే ఇలా చేస్తే రాష్ట్రం ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీరు ఏవైతే ప్రవేశపెడుతున్నారో దీనికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, దీనికి ఇది చాలా కష్టము, మరో శ్రీలంక అవుతుంది. మరి గతంలో ఉచిత పథకాలు ఇచ్చినప్పుడే రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేస్తారా అని చెప్పేసి కొంతమంది అపోజిషన్ పార్టీలు మాట్లాడడము జరిగింది. అది మీకు తెలుసు. తర్వాత మీరు ఎన్నికల ప్రచారం అప్పుడు మీ మేనిఫెస్టోలో ఏవైతే పాత స్కీమ్స్ ఏవైతే పాతవి ఉన్నాయో, అంటే గత ప్రభుత్వం ఇచ్చిందో వాటితో పాటు మేము కూడా ఈ హామీలు ఏవైతే ఇస్తున్నామో ఇవి నెరవేరుస్తాము, ఇవన్నీ ఇస్తాము అని చెప్పారు. అప్పటికే చాలా మంది చెప్పారు
ఇది వర్కౌట్ అవ్వదు, రాష్ట్రము ఆర్థిక పరంగా చాలా బలహీనంగా ఉంది, ఇది అయ్యే పని కాదు అని చెప్పేసి లెక్కలేసి కూడా చెప్పారు. ఎంత అవుతుంది మీరు ఇచ్చిన పథకాలు, అంటే మీరు ఏవైతే హామీలు ఇచ్చారో వాటికి ఎంత ఖర్చు అవుతుంది, అంతకు ముందు గవర్నమెంట్ ఇచ్చినవి కూడా అమలు చేస్తాము, దాంతోపాటు ఇవి కూడా అమలు చేస్తామన్నారు కాబట్టి మొత్తానికి ఎంత అవుతుంది, అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని చెప్పేసి లెక్కలేసి చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు, బయట నుంచి చూసి చేస్తా అనుకున్నాను, అంటే చేయగలను అనిపించింది, ఇప్పుడు చేయలేము, రాష్ట్రం అప్పులో ఊబిలో కూరుకుపోయింది అంటే ఇది నమ్మశక్యంగా ఉందా? సీఎం గారు మీరే చెప్పండి ఒక మాట. పండుగ రోజు ఇదేమన్నా నమ్మశక్యంగా ఉందా? మీకు తెలుసు అవ్వదని, అప్పుడు కూడా తెలుసు. మీరు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు కానీ చాలా మంది ప్రజలకు తెలుసు మీకు తెలుసని. ఇది కూడా ప్రజలు అంటున్న మాట, నేను అంటున్న మాట కాదు. ప్రజలు అంటున్న మాట ఏంటంటే ఇది ముందే తెలుసు అవ్వదు అని, కానీ చెప్పారు. ఇప్పుడేమో ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు. దీనివల్ల ఎవరికి నష్టం? ఒక రకంగా మీ మీద విశ్వసనీయత తగ్గుతుంది, ప్రభుత్వం మీద విశ్వసనీయత తగ్గుతుంది. ప్రజలేమో ఒకవైపు నమ్మినందుకు, అంటే అరే ఇస్తామని చెప్పారు కదా, మేము నమ్మాం కదా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరికి లాభం దీనివల్ల? ఎవరికి లాభం లేదు. ఆశగా ఎదురు చూసిన ప్రజలు అరే మాకు ఇలా అయ్యింది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకొక వైపు ప్రభుత్వానికి కూడా డ్యామేజ్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక సీనియర్ నేత అయి ఉండి ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసి 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉండి మీరు ఇలా మాట్లాడడము, అంటే ఇక్కడ ఇచ్చిన వార్తా కథనం ప్రకారం మీరు మాట్లాడడము, అది అసలు ఏమాత్రం పొంతన లేని విషయము, అది కరెక్ట్ కూడా కాదు. మరి ఈ విషయం పైన ఏం చేస్తారో మీరే చేయండి.